ఎవరో అవసరం లేదు, మన బిగ్గెస్ట్ ఎనిమీ మన మైండే. దీస్ డేస్ కంట్రోలింగ్ అవర్ మైండ్ ఈజ్ వన్ ఆఫ్ ది హార్డెస్ట్ థింగ్ ఎవర్. ఒక చిన్న బ్యాడ్ సిచ్యువేషన్ లైఫ్ లో అయిందంటే చాలు, దాన్నే లూప్ లో థింక్ చేసేసి ఇంకా ఇంకా బ్యాడ్ గా ఫీల్ అయ్యే చేసేసి హ్యాపీనెస్ కి క్లోజ్ అవ్వకుండా స్టాప్ చేస్తూ ఉంటుంది. నాట్ ఎవ్రీ డే ఈజ్ ఎ హ్యాపీ డే, నాట్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ ఎ హ్యాపీ లైఫ్ ఫర్ ఎవర్. అందులో మనం సాడ్ మూమెంట్స్, లో మూమెంట్స్, వర్స్ట్ మూమెంట్స్, కొన్నిసార్లు కొన్ని డేస్ లైక్ బ్రీత్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ గో త్రూ అవుతుంటాం. కానీ ఒకేసారి అన్ని లైఫ్ లో మార్పులు అవసరం లేదు. జస్ట్ బ్యాడ్ డే అంటే బ్యాడ్ లైఫ్ కాదు, ఐ కెనాట్ డూ ఇట్ అని కాదు, ఐ కెన్ ట్రైడ్. ఈ రోజు ఇంకా బెటర్ గా అవ్వచ్చు, ఇంకొంచెం ఏమైనా మారచ్చేమో, ఇంకేమైనా క్లోజ్ అవడానికి ట్రై చేయొచ్చాము. అలా నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయగలిగితే దట్ ఈస్ ద రియల్ మూమెంట్. దట్ వన్ షిఫ్ట్ ఆఫ్ చేంజెస్ మైండ్ ఎవ్రీథింగ్ చేంజెస్. లైఫ్ లో లో డేస్ అంటే లో లైఫ్ అని కాదు, సమ్ టైమ్స్ మన మైండ్ కూడా అలసిపోతుంటది, లైఫ్ చాలా హార్డ్ గా అనిపిస్తూ ఉంటది. ఇట్స్ ఓకే, టైం ఇవ్వండి. అన్నిటికీ రష్ లాగా పరిగెత్తేసుకుంటూ ఇప్పుడు అది మారిపోవాలి, ఇది మారిపోవాలి, అది జరగాలి అని చెప్పేసి ఇంకా మోర్ ప్రెజర్ నీ మైండ్కి ఇచ్చేస్తే అది ఇంకా 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 సూపర్ ఫాస్ట్ గా నెగిటివ్ థింగ్స్ ని ఆలోచిస్తుంది. జస్ట్ రిలాక్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సరే, నువ్వు చెప్పు, నీవు బాగా లో అనిపించిన డేస్ నీ మైండ్ ని ఎలా చేంజ్ చేసుకుంటావు?